హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను షూ ర్యాక్ అంటే వేస్ట్వి కార్డ్బోర్డ్ ఉంటాయి కదా, వాటితో షూ ర్యాక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే చెప్పల్ స్టాండ్. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేయడానికి మీ దగ్గర ఏదో ఒక పాతవి ఇలాంటి అట్టపెట్టెలు ఉంటాయి కదండి, అది తీసుకోండి. అసలు అది బాక్స్ లాగా ఉన్నదైతే ఇంకా చాలా బాగా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నా దగ్గర ఇది ఉంది, సో నేను దీంతో ప్రిపేర్ చేస్తున్నాను. ఎలాగో చూడండి. సో ఇప్పుడు ఇది ఉంది కదండి, యాక్చువల్గా మనకి వన్ సైడ్ ఓపెన్ ఉండి మిగతా అన్ని సైడ్లు క్లోజ్ ఉంటాయి కదా, బాక్స్ టైప్లీ. అదైతే మీకు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అంటే మన చెప్పులు ఉంటాయి కదా, అవి ఎంత కావాలి ఎంత లెంత్లో అని చూసుకొని ఒక చుట్టూతా కట్ చేయడానికి, అంటే ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది కదా, సో దాన్ని ఆ సైజ్ చూసుకొని నేను సేమ్ ఆ సైజ్కి తగ్గట్టు కట్ చేసుకుందామని ఒక లైన్ గీసుకుంటున్నాను అనమాట. సో అలా లైన్ గీసుకొని దాన్ని మనం కట్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి చూసారు కదా, మీకు అక్కడ కనిపిస్తుందా? ఇదిగోండి ఇలా. నావి చిన్నవి అవుతాయని మా వారు పెట్టి చూస్తున్నాను, ఎందుకంటే తనవి అయితే కొంచెం సరిపోయేటట్టు ఉంటాయి. తనది పెడితే ఇంకా ఎవరు చెప్పలేనా పడతాయి అన్నమాట, అందుకని. సో ఇదిగో చూసారు కదా, ఇలా ఒక లైన్ లాగా గీసుకొని నేను మొత్తం రౌండ్గా కట్ చేసేస్తాను అదే లైన్లో. సో ఫస్ట్ కట్ చేస్తున్నానండి. మీరు సిజర్స్తో కానీ ఏదైనా మీ ఇష్టం, మీరు దేంతో బాగా కట్ అయ్యిద్ది అనుకుంటే దాంతో ఇలాగా. మీ దగ్గర ఒకవేళ బాక్స్ ఉన్నా కానీ ఆ బాక్స్ని కూడా మీరు లోపల, అంటే ఇప్పుడు బాక్స్ ఇలా పడుకోబెట్టుంటే, ఇప్పుడు నేను పెట్టినట్టుంటే లోపల ఒక చెప్పు పెట్టి చూడండి, దానికి లెంత్కి కొంచెం ఎక్కువగా కట్ చేసి ఆ బాక్స్ని రౌండ్గా కట్ చేయండి. మీకు సరిపోతుంది అనుకుంటే ఓకే, ఇంకా అందులోనే మనం డివైడర్స్ పెట్టుకోవటమే. ఒకవేళ ఎక్కువ అయింది అనుకుంటే మాత్రం కట్ చేసుకోండి. మరీ ఎక్కువగా ఉంటే బాగుండదు చూడటానికి. సో అందుకని కట్ చేస్తున్నాను అనమాట. సో నేను నైఫ్తో సిజర్స్తో అవ్వట్లేదండి, అందుకని ఇది ఉంటుంది కదా, దీంతో కట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఇప్పుడు మనకి బయటకు వెళ్ళే ఫెసిలిటీ ఉంటే మంచి గమ్, ఇంకా అంటే అతుక్కోవడానికి మంచి గ్లూ ఒకటి, ఇంకా దీనిపైన మనకి కవర్స్ దొరుకుతాయండి. అంటే పోనీ మంచివి దొరకకపోయినా నార్మల్గా మనం గిఫ్ట్స్కి ఇచ్చే కవర్స్ అయితే దొరుకుతాయి కదా, సో ఆ కవర్స్ని తెచ్చుకొని టోటల్గా అంటించేసామంటే మనకి లుక్ బాగుంటుంది. కొంచెం వాటర్ పడినా కానీ కారిపోయే అంటే ఎక్కువ కాదు, కొంచెం అయినా కానీ కారిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో నాకు అది ఇప్పుడు బయటకు మనం వెళ్ళడానికి కుదరదు కాబట్టి నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను. తర్వాత నేను డెఫినెట్గా తెచ్చి దీనికి కంప్లీట్గా నేను స్టిక్ చేసేస్తున్నాను. ఇది అంటే మిగతావి ఉన్నంత ఎక్కువ రోజులైతే ఉండదండి, బట్ కాకపోతే చూడటానికి మరీ పిచ్చి పిచ్చిగా కింద పడేస్తే నీట్గా ఉండవు. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటితో మనం ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవచ్చు, కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. దీన్నే మనం అందంగా కూడా రెడీ చేసుకోవచ్చు, అలాంటి కవర్స్ ఇంకా ఎక్స్ట్రా ఏదో ఒకటి యాడ్ చేయటం వల్ల. సో అది నేను నెక్స్ట్ టైం మీకు తప్పకుండా షేర్ చేస్తాను, చూద్దురు. కానీ ఇప్పటికైతే జస్ట్ ఈ కార్డ్బోర్డ్ని మాత్రమే నేను ఎలాగా రెడీ చేస్తున్నానో మీతో చూపిస్తానమాట. సో చూడండి. సో ఇంకా అన్ని సైడ్స్ కట్ చేస్తానండి ఇలాగే రౌండ్గా. అప్పుడు మనకి ఈ బాక్స్ ఉంది కదా, ఇప్పుడు నేను నిలబెట్టినట్టు కనిపిస్తుందా, ఆ షేప్లో ఉంటుంది అనమాట. అందుకని సో ఇప్పుడు నేను వేలుతో చూపిస్తున్నాను కదండి, అలాగా కట్ చేసేసుకోండి ఇక్కడి వరకు. మా వారు వచ్చి కట్ చేస్తున్నారనమాట, ఎందుకంటే చాలా గట్టిగా ఉంది, నేను కట్ చేయడానికి నాకు అవ్వట్లేదని తను కట్ చేస్తున్నాడు. చూసారు కదా, ఇలా కట్ చేయటమే. మీ దగ్గర కూడా ఇలాంటి యాక్సా బ్లేడ్ ఉన్నా కానీ, లేకపోతే మంచి సిజర్స్ అయినా కానీ కట్ అయిపోతాయండి. బట్ ఇది కొంచెం హార్డ్గా ఉందన్నమాట, అందుకని కట్ చేయటం కష్టంగా ఉంది. సో ఇప్పుడు అటు సైడ్ చిన్నదాని లెంత్ ఎంత ఉందో ఆ లెంత్లోని ఇటు పక్క మొత్తాన్ని కూడా కట్ చేసుకుంటున్నాము. సో ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తామో అని ఆలోచించి ఈ ఐడియా వచ్చిందండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పిచ్చి పిచ్చిగా లేకుండా నీట్గా పెట్టుకోవచ్చు కదా. ప్రజెంట్ ఇప్పుడు మనం వెళ్ళి దీన్ని కొనుక్కొచ్చుకోలేము, దీనికి కావాల్సినవి కొనుక్కొచ్చుకోలేము, షూ ర్యాంక్ కొనుక్కురాలేము, కాబట్టి ప్రజెంట్ అయితే పనికి వస్తుందండి. అందుకనే మేము ఇప్పుడు ఇలా ఐడియా వచ్చి రెడీ చేస్తున్నాం అన్నమాట.
అంతకుముందు మాది ఐరన్ది ఉండేది, అది రస్ట్ వచ్చే పాడైపోయింది, అందుకని తీసేసాము. కొత్తది తీసుకుందాంలే అని. సో అది తీసుకునే లోపు ఇలా వచ్చి పోనీ ప్రజెంట్ కొన్ని రోజులైతే నడుస్తుంది కదా, ఇది ఎటు వేస్ట్దే పాడేయటం ఎందుకు అని చెప్పి దీన్ని వేస్ట్ చేయకుండా దీంతో ఇలా ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సో కట్ చేశాడు కదా, సో ఇదండి మనకి షేప్. తను పైన పిచ్చి అంటే కొంచెం గజిబిజిగా ఉన్నది నీట్గా కట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎడ్జ్లు బయటకున్న దాన్ని లోపలికి పెట్టేసి ఇప్పుడు వాటి రెండింటిని కూడా బయటకు అనేసి అటు సైడ్ ఎలా ఉందో అలాగా స్టిక్ చేసేయాలండి. నేను నా దగ్గర ఒక గ్లూ ఉంది, దాంతో స్టిక్ చేశాను, బట్ అదంతా బాగా స్టిక్ అవ్వట్లేదు అనమాట. మీ దగ్గర మంచి గ్లూ ఉంటే దాంతో అన్ని కార్నర్స్ అటు సైడ్ ఉన్నవి కూడా బెండ్ అవ్వకుండా చేసుకునండి. అసలు బాక్స్ ఉంటే అంటే ఇలా కనిపిస్తుంది కదా మనకు, బాక్స్ అయితే పైన ఒక్కటే క్లోజ్డ్గా ఉండేది, అది ఉంటే మీ దగ్గర పర్ఫెక్ట్ అండి. నేను ఇది వేరే దానికి యూజ్ చేశాను హాఫ్ కట్ చేసి, అందుకని నా దగ్గర లేదు కాబట్టి నాకు కుదరలేదన్నమాట. ఖచ్చితంగా నేను దీన్నే మళ్ళీ సెట్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇంకా నేను అది స్టిక్ అవ్వట్లేదు చెప్తుంటే తను వెళ్ళి టేప్ తెచ్చాడు. అది ఇంకా చిన్న టేప్ కదా, అది అసలే ఉండట్లేదు అనమాట. సో అందుకని ఇంకొంచెం మనం ప్యాకింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం కదా టేప్, ఆ టేప్తో ఇంకా అన్ని సైడ్స్ ప్రజెంట్కి అదే ఊడిపోకుండా ఉండటానికని మేము అన్ని సైడ్స్ అలాగా స్టిక్ చేస్తూ ఉన్నాము దాంతో.
సో చూసారు కదండి, ఇలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వేస్ట్ అట్టలు ఉంటాయి కదా, వాటితో కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.